అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 46. ఆయత్ నంబర్ 46. యుద్ధానికి బయలుదేరాలన్న ఉద్దేశమే కనుక వారికి ఉంటే వారు ఎలాగైనా ప్రయాణ సామగ్రిని సమకూర్చుకొని ఉండేవారు. కానీ వారు బయలుదేరడం అల్లాహకు అస్సలు ఇష్టం లేదు. అందుకే వారిని కదలకుండా ఆపేశాడు. వెనుక ఉండిపోయే వారితోనే మీరు ఉండిపోండి అని వారికి చెప్పబడింది. 63. ఇవి కూడా కపటులను ఉద్దేశించి చెప్పబడిన మాటలే. వారు అబద్ధాలు చెప్పి తప్పించుకున్నారు. అందరితో కలిసి బయలుదేరాలన్న ఆలోచన వారికి ఉంటే ముందు నుంచే ప్రయాణ సన్నాహాలు చేసుకునేవారు. కానీ వారి ఉద్దేశాలు ముందు నుంచే మంచివి కావు. 64. సబ్బతహుం అంటే అల్లాహ్ వారిని ఆపివేశాడు అని అర్థం. కపటులు యుద్ధానికి బయలుదేరకుండా అల్లాహ్ వారిని ఆపాడు. ఎందుకంటే వారి రాక వల్ల కలిగే మేలు కన్నా కీడు ఎక్కువ. వారు వెనుకంజ వారి కొరకు ఇష్టకరమైనదిగా చేయబడింది. అందుకే వారు ముస్లింలతో కలిసి బయలుదేరకుండా మదీనాలోనే ఉండిపోయారు. ఐసురుస్తు ఫాసీర్ భావం ఏమిటంటే వారి మనసుల్లోని కుళ్ళు ఎటువంటిదో అల్లాహకు తెలుసు. అందుకే ఆయన తన ప్రణాళికను అనుసరించి వారి యుద్ధంలో పాల్గొనకుండా చేశాడు. 65. ఈ మాట బహుశా విధివ్రాతను అనుసరించి అయినా చెప్పబడి ఉంటుంది, లేదా వారి ప్రవర్తన కారణంగా కోపంతో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరపునైనా చెప్పబడి ఉంటుంది. సరే, ఇక చేసేదేముంది? మీరు కూడా స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, అవిటివారు మాదిరిగా వారితో కలిసి ఇండ్లలో కూర్చుని ఉండండి అని. ఆయత్ నంబర్ 47. وفيكم سماعون لهم والله عليم بالظالمين. ఆయత్ నంబర్ 47. ఒకవేళ వారు మీతో కలిసి బయలుదేరి ఉండినట్లయితే మీకు కీడు చేయడం తప్ప మరి దేనిని పెంచి ఉండేవారు కారు. పైగా మీ మధ్య అదే పనిగా గుర్రాలను పరిగెత్తించేవారు. మీలో చీలికను తెచ్చే ప్రయత్నంలో ఉండేవారు. వారి మాటలను వినేవారు స్వయంగా మీలోనే ఉన్నారు. ఆ దుర్మార్గుల సంగతి అంతా అల్లాహకు తెలుసు. 66. కపటులు రాకపోవడం ఒక విధంగా మంచిదే. వచ్చి ఉంటే వారు పొద్దస్తమానం ముస్లిం సైనికుల పంక్తుల్లో విభేదాలను, మనస్పర్ధలను సృష్టించి గందరగోళాన్ని వ్యాపింపజేసి ఉండేవారు. 67. గుర్రాలను పరిగెత్తించేవారు అంటే అర్థం చాడీలు, పరోక్ష నిందల ద్వారా మీ మధ్య అపోహలను చాలా వేగంగా వ్యాపింపజేసేవారు. ఆ విధంగా మీ మధ్య గల ఐకమత్యాన్ని, సంఘటితత్వాన్ని కొల్లగొట్టి మిమ్మల్ని చెల్లాచెదురుగా చేసి ఉండేవారు. కాబట్టి వారు రాకపోవడం ఒక విధంగా మీకు మంచిదే. 68. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే కపటులకు గూఢచారులుగా పనిచేసేవారు కొందరు ముస్లింలలో జొరబడి ఉండేవారు. వారు ఎప్పటికప్పుడు ముస్లింల కదలికలను గురించి కపటులకు సమాచారం అందజేస్తూ ఉండేవారు. ఆయత్ నంబర్ 48. لقد ابتغوا الفتنة من قبل وقلبوا لك الأمور حتى جاء الحق وظهر أمر الله وهم كارهون. ఆయత్ నంబర్ 48. వారు ఇంతకు ముందు కూడా విభేదాలను సృష్టించే ప్రయత్నాలు చేశారు.
నీ కార్యక్రమాలను తలక్రిందులుగా చేసే చేష్టలకు కూడా ఒడిగట్టారు. కడకు వారి ఇష్టానికి వ్యతిరేకంగా సత్యం వచ్చేసింది. దైవాజ్ఞే ఆధిపత్యం వహించింది. 69. కపటులు ఏనాడు ఇస్లాం పురోగతిని మనస్ఫూర్తిగా కోరుకోలేదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనాకు వలస వచ్చినప్పటి నుంచే వారు లోలోపల అసూయ ద్వేషాలతో ఉడికిపోతున్నారు. ఇస్లాం మరియు ముస్లింలకు వెన్నుపోటు పొడిచే ఏ అవకాశం దొరికినా వారు జార విడవలేదు. ముస్లింల సైనిక శిబిరాలలో చీలికలను తీసుకువచ్చేందుకు పన్నాగాలు పన్నేవారు. ముస్లింలకు ఎప్పుడు ఏ మేలు జరిగినా అసూయ చెందేవారు. బద్ర్ రణరంగంలో ముస్లింలకు లభించిన అపూర్వ విజయాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. ఉహుద్ యుద్ధ సందర్భంగా మార్గ మధ్యంలోనే వేరైపోయి ముస్లింలకు కష్టాలు పెంచారు. ఈ రకంగా వారి కపట చేష్టలు నిరాఘాటంగా సాగాయి. అయినా వారు దైవ కార్యాన్ని అడ్డుకోలేకపోయారు. చివరకు ముస్లింలకు మక్కా విజయం కూడా వరించింది. అరేబియాలోని జనులంతా తండోపతండాలుగా ఇస్లాంలో ప్రవేశించడం చూసి వార్వలేక లోపలే కుమిలిపోయారు. 70. అందుకే గతంలోని వారి కపట చేష్టల గురించి, భవిష్యత్తులో వారు సాగించబోయే విచ్ఛిన్న కార్యకలాపాల గురించి మీకు తెలియజేయడం జరిగింది. వారు మీతో రాలేదని బాధపడకండి. వారు రాకపోవడంలోనే మీ శ్రేయస్సు ఇమిడి ఉంది. వారు ఎన్నడూ ఉపద్రవాన్నే పుట్టిస్తారు.